రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దొంగలు తాళం వేసున్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని బంగారం, వెండి ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు కరీంనగర్ వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. కోతులు ఇంట్లో పోతున్నాయి మరి ఏంటి అంటే వాళ్ళ ఫోన్ చేస్తారు ఇంట్లో అరే మేము వీళ్ళు ఏం కరీంనగర్ డోర్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇంకోటి ఎక్స్ట్రా ఇంత రోడ్డు మీద ఉన్నాను అసలు ఈ బావాడికి అసలు వీళ్ళకి ఎవరు పెట్టుకోలేను ఏమైంది తాళం మీడు ఉంది మొన్న పోయినాము సీరియస్ చేస్తున్నాను నిన్న ఆవిడ అంతే కోతలు సార్ మనసు ఏమంటే కోతులు మొత్తం మేము ఇప్పుడే వచ్చినాం మేము ఆ చీర కింద పెడతారు సార్ మీరు తీయద్దు ఫోటోలు. బాబాయ్ సినానా సీసా వాళ్ళు కూడా గిన్నె ఆగిపోయింది అనుకున్నా సార్ అది ఎక్కడ బాగా తెలుస్తే కదా సార్ ఇలా వాళ్ళేదా గాజు పడ్డదు కిందికి వాళ్ళు కింద వాళ్ళు హలో చేయండి అనుకోకుండా మా మామయ్య కొద్దిగా హాస్పిటల్లో సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు. బాగా సీరియస్గా ఉన్నాడంటే మేము ఇంటికి తాళం వేసి కరీంనగర్ వెళ్ళడం జరిగింది. మన సోమవారం నాడు 10-11 గంటల మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటలో బండి బస్టాండ్లో పెట్టేసి కరీంనగర్ వెళ్ళినాము. అనివార్య కారణాల వల్ల అక్కడే ఆగిపోవడైంది. తను బాగా సీరియస్గా ఉండట్లా హాస్పిటల్లోనే ఉండిపోయినాం. నిన్న సాయంకాలం కింద ఉన్నకు అది లైట్ వేయమని చెప్తే బాల్కనీలో లైట్ వేసి పెట్టింది అతను. వారి కింద షాప్ కూడా ఉంటుంది, వారు ఉన్నారు. వాళ్ళు కొరియర్ వస్తుంది, కొరియర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. నిన్న రాత్రి పొద్దున పక్క వాళ్ళు డోర్ కుల్లా ఉంది కానీ కోతులు ఉన్నాయని చెప్తే దాన్ని తాళం వలగొట్టి ఎవరో లోపల మొత్తం అన్నీ
చెల్లాచెదురు చేసి దాదాపుగా 9-10 తులాల గోల్డ్, ఒక కొంచెం డబ్బు అంటే 20-30 వేల దాకా ఉండే. పెళ్ళి అయింది మొన్నే మా కొడుకుది. మా కోడలు బంగారము నెక్లెస్, మా అబ్బాయి బ్రాస్లెట్, చేతికి కొత్తగా పెట్టిన ఉంగరాలు, మా భార్యది నల్లబూసల దండ, వంక ఉంగరము, మా కూతురిది కమ్మలు. ఈ ఐటమ్స్ పట్టగొలుసులు కాలయి. ఈ మా చిన్నప్పటి అవో ఇవో ఇంట్లో ఉన్న వెండి సామాగ్రి కొన్ని ఉండే, అవి కూడా దొంగిలించారు. అవి కూడా తీసుకుపోవడం జరిగింది. మాకు సరి అయిన రీతిలో మాకు న్యాయం చేసి మా ఐటమ్స్ మాకు ఇప్పించగలరని మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం.